guys, welcome back to our channel. నేనేంటి పూల మధ్యలో ఉన్నాను విత్ హ్యాట్ అనుకుంటున్నారా? నేను వియట్నాంలో ఉన్నాను. సో మేము వియట్నాంకి వెకేషన్కి వచ్చామన్నమాట ఈస్టర్ బ్రేక్కి. సో నేను ఈ వియట్నాం ట్రిప్ అంతా ఒక సిరీస్గా చేద్దామని అనుకుంటున్నాను. సో యా, ప్లీజ్ డూ వాచ్ ఆల్ అవర్ వియట్నాం సిరీస్ వీడియోస్. మీకు పక్కా నచ్చింది అండ్ మీకు చాలా హెల్ప్ అవుతుంది ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ టు ట్రావెల్. సో ప్లీజ్ సపోర్ట్ us in this Vietnam series. Hi guys, welcome back to our channel. So మీరు ఆల్రెడీ thumbnail and video introduction చూసే ఉంటారు. సో మేము ఈరోజు వియట్నాం వెళ్తున్నాము. సో యా, ఇనాకే లేసి ఫ్రెష్ అప్ అయిపోయాము. సో ఇంకా రెడీ అయ్యి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవాలన్నమాట. సో యా, వెరీ ఎక్సైటెడ్. సో యా, మేమైతే ఫస్ట్ రెడీ అయిపోతాం అండ్ I'll see you there. Yeah guys, so Vamsi is here. Take 2. Yeah guys, so Vamsi kuda ready ayapadu. Ekkadiki veltunam? Vietnam. Are you excited? Excited. Yeah, so we are fully excited anamata. Inka appudu Vamsi Uber book chestadu. Manamu Chekshaka airport వెళ్ళిపోయి చూద్దాం అక్కడ ఇంకా. Okay, see you there. మా ఊబర్ అయితే వచ్చేసింది. వంశీ లగేజ్ ఎక్కిస్తున్నాడు. మేము ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. ఇప్పుడు వెళ్ళి చెక్ ఇన్ చేసేసుకుందాం. ఇదే మన ఫ్లైట్. సో మేము జెట్ స్టార్లో వెళ్తున్నాము, మెల్బర్న్ టు హో చి మిన్ సిటీ. యా గాయ్స్, సో మా చెక్ ఇన్ అయితే అయిపోయింది. బోర్డింగ్ పాస్ ఇచ్చేసారు. ఇంకా ఇప్పుడు గేట్ దగ్గరికి వెళ్ళి చిల్ అవడమే. మేము మార్నింగ్ నుండి ఏం తినలేదు. సో లైట్గా ఏమైనా తిందాము అని హంగ్రీ జాక్స్కి వచ్చాము బర్గర్ తీసుకుందామని. యా గాయ్స్, సో మేమైతే తినేసాము. ఇప్పుడు గేట్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. ఆల్రెడీ బోర్డింగ్ స్టార్ట్ అయిపోయింది. సో మేము హంగ్రీ జాక్స్లో బర్గర్ తినేసి ఇప్పుడు గేట్ దగ్గరికి వెళ్ళి బోర్డింగ్ చేసేసుకుని ఫ్లైట్ ఎక్కిద్దాం. మాది గేట్ 16. ఫుల్ రష్ ఉంది అనమాట. అందరూ వెకేషన్ మోడ్లో ఉన్నారు ఫుల్గా. యాక్చువల్లీ ఇంకా బోర్డింగ్ స్టార్ట్ చేయలేదు. సో మేము ఇంకా ఇలాగే కూర్చుని ఉన్నాము. సో చాలాసేపు అయింది క్యూలో ఉండి, బట్ బోర్డింగ్ స్టార్ట్ చేయలేదు. సో మేము అయితే కూర్చున్నాము. ఫ్లైట్ ఫుల్ ఉంది. యా గాయ్స్, సో మేము ఆస్ట్రేలియన్ డాలర్స్ నుండి వియట్నమీస్ మనీకి మనీ ఎక్స్చేంజ్ చేసాము. ఇది వియట్నమీస్ మనీ ఎంతో టోటల్ నాకు ఐడియా లేదు. మా ఫ్రెండ్ వాళ్ళు బల్క్లో యా మేము 500 వర్త్ ఆస్ట్రేలియన్ డాలర్స్ని ఎక్స్చేంజ్ చేసాము. వియట్నమీస్ కరెన్సీలో సమ్ బిలియన్స్ ఎంతో అని చెప్పారు. 8 million Yeah, 8 million something.
ఇదే వియత్నమీస్ కరెన్సీ. 2 lakh. ఇది 2 lakh నోట్, ఇది 5 lakh నోట్. ఇది ఎన్ని రోజులు వాడతామో చూద్దాము. టోటల్ $500 కి 8 million సంథింగ్ వచ్చిందనమాట. కరెన్సీ కొంచెం ఆస్ట్రేలియన్ కరెన్సీలోనే ఉంది. పేపర్ ఇదంతా. అవును, కరెన్సీ లుక్స్ లైక్ ఆస్ట్రేలియన్ కరెన్సీ లానే ఉంది. ఇది అంతా ఫోల్డబుల్, అదేంటి ఏదో అంటారు కదా, టేరబుల్ కాదనుకుంటే. ఇది బాగున్నాయి కరెన్సీ అయితే. కామెడీ ఏంటంటే గాయ్స్, ఇయర్ ఫోన్స్ ఇచ్చారు మూవీస్ చూసుకోండి అని. సర్లే మూవీస్కి వెళ్దాము అని ఏదో ఒక మూవీ ఓపెన్ చేస్తే వాడు ప్లే నొక్కాక పర్చేస్ చేసుకోమంటాడు. $10 అంట. వద్దురా బాబు అంటే చూడండి పర్చేస్ చేసుకోమంటున్నాడు. ఇంకా ఇయర్ ఫోన్స్ ఎందుకు ఇచ్చాడో తెలీదు. సో ఈ 8 hours ఫ్లైట్లో నో ఎంటర్టైన్మెంట్ అన్నమాట. ఏ మూవీ నొక్కినా పర్చేస్ చేసుకోవాలంట. అంటే నాకు తెలీదు, నేను జెట్ స్టార్ ఇదే ఫస్ట్ టైం ఎక్కడం. సో షాక్ అయ్యాను నేను కొంచెం. అంతే, ఇంకా ఫోన్లో సాంగ్స్ వినుకుంటూ గడిపేయడమే ఈ ఫ్లైట్. వెజిటేబుల్ నూడిల్స్ ఇచ్చారు లంచ్కి. ఓపెన్ చేసి చూద్దాం. వెజ్ నూడిల్స్ తెలీదు, చూడడానికి బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది, బట్ యుల్ నెవర్ నో. ఇదేంటో వేసారు, వంకాయ వేసినట్టున్నారు. మరి చూస్తాం, తిని చెప్తా. మనిషి ఈజ్ ఆల్రెడీ స్లీపింగ్ గైస్. ఆల్రెడీ స్టార్ట్ చేసాడు పడుకోవడం. ఇప్పుడే ఇద్దరం నిద్రలేసామన్నమాట. ఆకలిస్తుంది మాకు. వాళ్ళు ఇచ్చిన ఫుడ్ మాకు సరిపోలేదు గాయస్. సో వాళ్ళ మెన్యూ ఉందన్నమాట, మనము కావాల్సింది ఆర్డర్ చేసుకోవచ్చు. సో మేము వెజిటేబుల్ నూడిల్స్ సూప్ ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నాం, కానీ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి ఇక్కడ. డ్రింక్ కూడా $5 అంట. బట్ ఇంకా ఆకలిస్తుంది మాకు బాగా, అందుకే ఇంకా వెజిటేబుల్ స్వీట్ చెప్దామని అనుకుంటున్నాం. యాగా సో మేము ఆర్డర్ చేసాము చీజ్ అండ్ క్రాకర్స్. ఇది వంశీ కోసం, ఏం తింటాడో నాకు తెలియదు. ప్రింగిల్స్ అండ్ పెప్సీ. సూప్, వెజిటేబుల్ సూప్ నూడిల్స్ కూడా ఆర్డర్ చేసాము, అది వస్తుంది అన్నారు. ఇదే $23 అయింది అసలు. వీళ్ళు ఫుడ్ సరిగా పెట్టలేదు గాయస్, అందుకే మాకు మళ్ళీ తినాల్సి వస్తుంది. 8 hours ఫ్లైట్లో ప్రాపర్ ఫుడ్ పెట్టలేదు. అన్నీ అంటే అన్నీ అమ్ముతున్నారు అంతే. ఆ ఫ్రీ ఫుడ్ ఆ ముందున్న ఇదొకటే పెట్టారు అనమాట. ఏదైనా మనీయే. ఈ ఇన్ఫోటైన్మెంట్ చూడండి, మనం మూవీస్కి వెళ్ళామంటే ఏదైనా పే చేయాల్సిందే. పే టు వ్యూ. ఇది లేకపోతే ఆల్ పాస్ తీసుకోవాలి. $15 పే చేస్తేనే మనకి మూవీ వస్తుంది. చాలా కమర్షియల్గా ఉన్నారు గైస్ వీళ్ళైతే. డిజిటల్లో ట్రావెల్ చేసేటట్టు ఉంటే నెట్ఫ్లిక్స్లో 2-3 మూవీస్ డౌన్లోడ్ చేసుకొని వచ్చేసాను. అండ్ బ్యాగ్లో స్నాక్స్ పెట్టుకొని వచ్చుకోండి. బెస్ట్. మన వెజీ సూపీ నూడిల్స్ వచ్చింది. ఏంటది మొత్తం నీళ్ళే ఉంది. టైం పడుతుంది. ఓకే, 5 minutes ఆగాలేమ్మా. We are about to land. ఇంకో 5 minutesలో ల్యాండ్ అయిపోతాం అనమాట. ఫుల్ లైట్లతో స్వచ్ఛం ఉంది. చూద్దాం. యా గాయ్స్, సో మేము ఫైనలీ వియట్నాంలో అయితే ల్యాండ్ అయిపోయాము, హో చి మిన్ సిటీలో. ఇప్పుడు ఇమిగ్రేషన్కి వెళ్ళాలన్నమాట. సో యా, లెట్స్ గో. ఇమిగ్రేషన్ దగ్గర వెయిటింగ్, పెద్ద క్యూ ఉంది ఇక్కడ అన్ని చోట్ల.
ఇప్పుడే మా బ్యాగేజ్ తీసుకుని బయటకు వస్తున్నాము. ఇప్పుడు ఇక్కడ నుండి మేము మా హోటల్కి వెళ్ళి చెక్ ఇన్ చేయాలన్నమాట. ఫుల్ రష్ ఉంది అండ్ ఫుల్ వేడిగా ఉంది. బికాజ్ మేము ఆస్ట్రేలియాలో ఇప్పుడు లైట్గా వింటర్ స్టార్ట్ అవుతుంది కదా, మాకు ఇక్కడికి రాగానే ఫుల్ వేడిగా అనిపిస్తుంది. మేము ఇప్పుడే మా హోటల్కి వచ్చేసాము, అడోరా ఆర్ట్ హోటల్ అని. సో లోపలికి వెళ్ళి చెక్ ఇన్ చేసేద్దాం. యా గాయ్స్, సో మేము హోటల్లో చెక్ ఇన్ అయిపోయాము. ఇప్పుడు రూమ్కి వెళ్ళి రూమ్ చూద్దాం ఎలా ఉందో. ఓకే, థ్యాంక్ యూ. మాది 206 రూమ్ నెంబర్. యా, దిస్ వన్ ఇస్ ఇట్. ఇగో ఓకే. నాట్ బ్యాడ్ యాక్చువల్గా. అంటే యా గాయ్స్, సో ఇదే మన రూమ్. చిన్నది, బట్ నాకు తెలిసి మా ఇద్దరికి సరిపోతుంది. బికాజ్ ఇక్కడ మేము 1 నైటే ఉంటాము, రేపు మళ్ళీ మేము వేరే ప్లేస్కి వెళ్ళిపోతాం అనమాట. సో చాలా నీట్గా ఉంది, వెరీ గుడ్. మేము రూమ్కి వచ్చేసి జస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయామన్నమాట. అంటే జస్ట్ ఫేస్ వాష్ అట్లా చేసుకుని లైట్గా ఫ్రెష్ అప్ అయిపోయాము. సో ఇప్పుడు ఎంత అయింది టైమ్ ఇక్కడ? ఒక నిమిషం గాయ్స్. 12 కాదు, 11:30 or 10:30 అయి ఉంటుంది గాయస్. సో 11 అనుకుందాము, నాకు అది అప్డేట్ కాలేదు ఇంకా. సో యా, ఇప్పుడు మేము ఫ్రెష్ అప్ అయిపోయి నియర్ బై ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి డిన్నర్ చేద్దాము అని అనుకుంటున్నాము. సో యా, ఇంకా డిన్నర్ చేసేసి వచ్చి పడుకోవడమే ఈరోజుకి. సో రేపు హోచిమిన్ సిటీ మొత్తాన్ని ఊరికనే అట్లా రౌండ్లో వేద్దామే. సో యా, మనమైతే ఫస్ట్ నియర్ బై రెస్టారెంట్కి ఎక్కడికానికి వెళ్ళి డిన్నర్ చేసేద్దాం. లెట్స్ గో. యా గాయ్స్, సో మేము కిందకు వచ్చాము. ఇక్కడ కింద రిసెప్షన్ దగ్గర అంబియన్స్ అయితే చాలా బాగుంది. ఇట్లా ఒక సెటప్ అండ్ అక్కడ ఇంకొక సెటప్ ఉంది. నెక్స్ట్ అక్కడికి వెళ్దాం. ఇక్కడ ఈటింగ్ స్ట్రీట్స్కి వచ్చాము. ఫుల్ స్ట్రీట్ అంతా కలర్ఫుల్గా ఉంది. ఇది చూడండి, భలే ఉంది అసలు.
ఈ రెస్టారెంట్కి వచ్చాము డిన్నర్ చేద్దామని. సో మెనూ అయితే ఇది ఉంది. వాళ్ళు ఎవరో మేము ఇక్కడ జామకాయలు కొనుక్కున్నాము. వియట్నాంలో జామకాయలు అయితే చాలా బాగున్నాయి, అసలు చాలా అంటే చాలా తీయగున్నాయి. అండ్ మేము జామకాయలు తీసుకుని ఇంకా హోటల్కి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం అన్నమాట. సో జస్ట్ ఒక 15 minutes వాక్ ఉంది, సో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. హే గాయ్స్, సో మేము ఇంటికి కాదు హోటల్ రూమ్కి వచ్చేసాము. సో తినేసి అట్లనే వాక్ చేసుకుంటూ దగ్గరే ఉండే హోటల్, లైక్ 12 to 15 minutes వాక్ ఉండే. సో అక్కడ నుండి అదే చిన్న ప్లేస్ నుంచి హోటల్కి నడుచుకుంటూ వచ్చామన్నమాట. ఇంకా ఆల్రెడీ 2 అయింది లిటరలీ టైమ్, మిడ్నైట్. ఇంకొప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి పడుకుని రేపు లెగాలి. ఇక్కడ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉంది రేపు మాకు, విచ్ ఎండ్స్ అట్ 9:30. సో మేము 9:30 లోపల కిందకి వెళ్ళి తినాలన్నమాట. రేపు టాస్క్ అయితే అది. సో ఈరోజుకి ఇంకా మేము ఫ్రెష్ అప్ అయిపోయి పడుకుంటాము. పడుకుని లేచి బ్రేక్ఫాస్ట్ చేసుకుని అదయ్యాక సేమ్ హోచిమిన్ సిటీని ఒక రౌండ్ వేసుకుని నియర్ బై ప్లేసెస్ని, అదే అయ్యాక మేము మళ్ళీ ఇంకొక ప్లేస్కి ఫ్లైట్లో వెళ్ళాలన్నమాట. సో అంటే లోకల్లీ ఇంకొక ప్లేస్కి ఫ్లైట్లో వెళ్ళాలి. సో అంతే లైట్గా రేపు కూడా ఒకసారి నియర్ బై చూసేసుకుని మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి ఇంకొక ప్లేస్కి ఫ్లైట్లో వెళ్ళిపోవాలి. ప్లాన్ అయితే అది. సో యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గాయ్స్. సో నేను ఇది 9 days, సో 9 days మా ట్రిప్. సో నేను 9 వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈచ్ డే 1 వీడియో అని. సో యా, కీప్స్ watching my videos and subscribe to our channels to watch next series of Vietnam videos. I'll see you all in my next video. Till then, take care. Bye.